మహదేవపురం దగ్గర ఉన్నటువంటి భీమడోలు హైవే మీద పక్కనే సబ్స్టేషన్ పక్కనే రీసెంట్గా ఒక ట్రాన్స్ఫార్మర్ అయితే దొంగలు ఎత్తుకుపోయారంటండి. ఈయన చెప్తున్నాడు అంజిబాబు, మన రైతు ఇతను అక్కడ పరిసరాల్లో వ్యవసాయం చేసుకుంటూ ఉంటాడు. ఏం జరిగింది అంజిబాబు? పొద్దుటే నేను వచ్చేటప్పటికి కింద పడేసి ఉందండి. దానికి అయితే బోల్తా పడిందేమో నేను అనుకున్నానండి. అయితే కాదండి, కాసేపటికి అబ్జర్వ్ చేస్తే మొత్తం ఆ పొలం నువ్వు చేస్తున్నావా? నేను చేస్తున్నాను. అయితే మొత్తం ఎక్కడికక్కడ కింద పడేసేసి ఎక్కడికక్కడ బోల్డ్ ఓవర్ తీసి పడితే లోన్ రాగి మొత్తం అందులో ఆయిల్ మొత్తం పట్టుకుపోయారండి. ఎన్ని రోజులు సంఘటన జరిగి? 20 రోజులు అవుతుందండి. ఎవరు దొరకలేదా? కంప్లైంట్ ఇచ్చావు? మరి దొరకలేదండి. పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేసాం. తర్వాత ఈ కరెంట్ వాళ్ళు కూడా ఇచ్చారండి. డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కంప్లైంట్ ఇచ్చారు. డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పోలీసులు ఏమైనా ఎంక్వైరీ చేశారా? చేశారు కానీ దొరకలేదని అన్నారండి. మరి ఓకే, దొరుకుతారో ఏమో తెలియదండి. ప్రస్తుతానికి అది ఇదివరకు కేబుల్ కోసిపోయారని చెప్పారు. అదేంటి మరి? కేబుల్ కోసుకెళ్ళేవారండి. మరి వాళ్ళకి నాకు చాలకో మరేమో మళ్ళీ ఇది మొదలు పెట్టారండి. ఇప్పుడు ఈ ట్రాన్స్ఫార్మర్ లో ఎత్తుకుపోవడం అనేది చాలా పెద్ద కేసు అవుద్ది కదా, ప్రభుత్వ ఆస్తి కదా. అది పెద్ద కేసే అండి. అయితే వాళ్ళు దొరకాలి కదండి. దొరికితే పెద్ద కేసు అవుద్దండి. ఓకే, దొరకనంత వరకు అందులో కాపురం ఆయిల్ అమ్ముకుంటే వాళ్ళకి ఎంత వస్తుంది? 40,000 దాకా చేద్దాం ట్రాన్స్ఫారం. అది అమ్ముకుంటే 40,000 వస్తాయి. దొంగ సరుకు 40,000 సరుకు అంటే ఉంటదండి. ఉంటది. అయితే వాళ్ళు 40,000 ఇవ్వచ్చు, కానీ 20,000 వస్తుంది చాలు కదండి వాళ్ళకి. అదేలే. ఓకే, ఏమైంది, మనం బోర్ పోయి మనం తిప్పలు పడుతున్నామండి. ఎంత లెక్క తిరుపతి 4 సార్లు తిరిగామండి. ఏలూరు 2 సార్లు తిరిగామండి. ఈఆర్ఓ గారి కోసం వాటి కోసం వీటి కోసం కాగితాలు పూర్తి చేసి అన్ని చేసి. ఎన్ని ఎకరాల పొలం అది? 5 ఎకరాల పొలం. నేను తీసుకున్నది అయితే ఆ బోర్కి సంబంధించి 5 ఎకరాలు అండి. ఇప్పుడు మరి నీకు బోర్కి నీళ్లు అందుతున్నాయి పొలానికి? లేదండి, చెట్లు ఆరిపోతున్నాయి. వానదేవుడి వల్ల ఏదో అంగంగా అలా ఉన్నాయండి ప్రస్తుతానికి. ఓకే, అదే అండి, చూస్తున్నారు కదా. మనం ఏదో అనుకుంటాం, దొంగతనాలు ఎక్కడ ఒరిస్సాలో జరుగుతున్నాయి కదా, ఎక్కడో జరుగుతున్నాయి కదా, లేకపోతే అనుకుంటాం. కానీ దొంగలు ఈ మన పరిసర ప్రాంతాల్లో కూడా ఉన్నారండి. ఇదంతా చిల్లర దొంగలు చేసి పని అండి. ఇది కేవలం వాళ్ళకి మందు కోసం చేసే పనులు. కష్టపడటానికి ఒళ్ళొంగక సోమరపోతుల్లాగా తయారయ్యి ఇలాగ పరాన్న బుక్కులు ఉంటాయి కదా కొంతమంది, ఇతరుల మీద ఆధారపడి బతికేవాళ్ళు. ఏళ్ళు చేసే పనులండి ఇక్కడ. మోటార్ల దగ్గర కరెంటు వైర్లు పీక్కుపోవడం, కోసుకుపోవడం, చక్కగా లోపలికి వచ్చి ఆ రబ్బర్ అంతా తీసేసి పక్కన తొలగించేసి లోపల ఉన్న కాపర్ మాత్రం తీసుకుంటారండి వీళ్ళు. అసలు ఎంత నిర్లక్ష్యంగా ఉంటున్నారంటే వీళ్ళు. అక్కడ ఈ పొలాల్లో పాములు తిరుగుతున్నాయి, తాసుపాములు తిరుగుతున్నాయి, పొడపాములు తిరుగుతున్నాయి, భయంకరమైన విషసర్పాలు, కట్ల పాములు ఎన్ని తిరుగుతున్నా కానీ వాళ్ళైతే లెక్క లేకుండా తిరుగుతున్నారండి. ఏదైనా జరిగినప్పుడు మాత్రం ఇలాంటివి బయటపడతాయి. అంతేకాదండి, ఈ చుట్టుపక్కల ఇంకా ఎంతసేపు మందు కోసం ఏ పనులు చేస్తున్నారో ఇది ఇప్పుడు లేటెస్ట్గా తెలిసిందండి విషయం. ట్రాన్స్ఫార్మర్ ఎత్తుకుపోవడం అంటే మామూలు మాటలు కాదండి. ఈ ట్రాన్స్ఫార్మర్ తీసేసుకుని దాంట్లో ఉన్న ఆయిల్ అమ్ముకున్నారంట, కాపర్ తీసేసుకున్నారు. దాదాపు 40-50 వేల రూపాయలు విలువైన ఆస్తిని అయితే ఇలాగ ధ్వంసం చేశారండి. అంతేకాదండి, ఈ రైతుకి ఇక్కడ ఈ నీళ్లు లేక పొలం అంతా ఆరిపోయి నానా బాధలు పడ్డాయని చెప్తున్నాడు. కోకో తోట అది, కోకో తోట అయితే చాలా వరకు దెబ్బతిన్నాయని చెప్తున్నాడు ఆంజనేయులు. కాలిపోయింది అయితే 4-5 రోజులకు వచ్చేసి అన్నారు. ఈ దొంగలుగా బాపతి కాబట్టి దగ్గరగా నెలైనా ఇబ్బంది, నెలైనా అవ్వచ్చు అంటున్నారు. ఓకే, ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వెంటనే ఇంకా కొత్త ట్రాన్స్ఫర్ అయితే ఇంకా రిలీజ్ చేయలేదు అంటండి. చాలా ఇబ్బంది పడుతున్నామని ఇతను వాపోతున్నాడు. అలాదండి, అందరూ జాగ్రత్త పడండి. అలాగే రైతులందరూ కూడా ప్రతి గ్రామంలోనూ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్న రైతులందరూ కూడా ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకోవాలి. వీలైతే కనుక రాత్రులు పహారాగా వేయాలండి. ఈ దొంగలను పట్టుకుని పోలీస్ స్టేషన్లో అప్పగించినట్లయితే ఇటువంటి వాటిని మనం నిరోధించవచ్చని నేను అనుకుంటున్నానండి. తెలుగు బాటసారి రైతన్న గుండెరా, చెమట చుక్కలే మనకి బంగారు నానెంద్రా, నింద్రా నింద్ర 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 నింద్ర. బావి నీళ్ళల్లో సూర్యుడు మళ్ళీ పుట్టే దృశ్యమురా, నిద్రలేని రైతు కన్నే దేశానికి దీపమురా. చీమ చెట్టుకు ప్రాణానికి